హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం పాత పద్ధతిలో కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ముందుగా ఓట్స్ పాలు రెండు కలిపేసి కొంచెంసేపు నానబెట్టేయండి, ఒక 10 నిమిషాలు వరకు. దాని తర్వాత యాపిల్ తీసుకొని సన్నగా తురుముకోండి. అందులో ఎక్కువసేపు ఉంచకూడదండి, అది ఎందుకంటే బ్రౌన్గా అయిపోతాయి కాబట్టి వెంటనే చేసేసుకోవాలి. తర్వాత చెక్క పొడి వేస్తున్నాను, తర్వాత ఒక గుడ్డు వేస్తున్నాను. వేసిన తర్వాత అలా కలిపేసుకోండి. చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఇది తేనె వేస్తున్నాను, ఇందులో అస్సలు పంచదార వేయట్లేదు. మీకు కనుక కొంచెం తీపి తక్కువ అయితే ఇంకొంచెం ఒక స్పూన్ తేనె వేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చేస్తున్నానండి, అందుకే మీకు అన్ని కొత్త కొత్త బౌల్స్ కనిపిస్తుండొచ్చు. సోడాను బియ్యపిండి వేసుకోవాలండి, అందుకని పాత పద్ధతిలో కేక్ నేను స్టవ్ మీద ఎలానే చేయాలో చూపిస్తున్నాను. చూసారా, అన్నీ వేసి కలిపేసుకోవడమేనండి. ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అంతే. తర్వాత మళ్ళీ ఓట్స్ కలిపేసుకోండి. కేక్స్ అంటే ఎంతో ఇష్టపడేవాళ్ళు, కానీ భయం కేక్ తినాలంటే అమ్మో లావు అయిపోతామేమో అని. కానీ ఇది తింటే మటుకు అసలు లావు అవ్వరండి, ఆ భయమే లేకుండా. ఇది రోజు తిన్నా కానీ ఎంతో హెల్తీగా ఉంటుంది. చేసేసుకోండి. వాల్నట్స్ తీసుకోండి, కొంచెం 2 తీసుకోండి అంతే, మన ఇష్టం. దాని తర్వాత నేను కొంచెం జీడిపప్పు కూడా వేసాను, లేదా మీరు కొంచెం కొబ్బరి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. కాకపోతే పల్లీలు వేయించి వేసుకోండి. ఒక గిన్నె తీసుకోనండి, ఇలా నెయ్యి రాసేసుకొని, మేము చిన్నప్పుడు ఇలానే చేసుకునేవాళ్ళం. దానిలో బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసేయండి. అది అంటుకోకుండా ఉంటుందన్నమాట. అందులో కేక్ వేసినప్పుడు, ఆ బ్యాటర్ వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. చూసారా, అలా చేసి వేసేసేయండి. అందులో ఈజీగా కొద్దిగా ఒక 20 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది కూడా ఇంకా ఓవెన్లో అయితే ప్రీ హీట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఒక 40 to 50 మినిట్స్ పెట్టుకోవాలి. ఇదైతే చాలా 20 నిమిషాల్లోనే అయిపోతుంది. అలా పెట్టేసుకో. అదిగోండి కుక్కర్లో, మామూలు కుక్కర్లోనే అలానే బిందెల కింద పెట్టుకునేవాళ్ళం. ఆ స్టాండ్ వేసాను, దానిపైన ఈ గిన్నె పెట్టేసాను. ఇసుక కూడా వేసుకునేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు. ఇప్పుడు ఆ ఇసుక కూడా అవసరం లేదు, అలానే పెట్టేసి ఆ డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో పైన జల్లేస్తున్నాం అంతే. జల్లేసేసుకోండి. అలా ఎన్ని అంటే అన్నీ వేసేసుకోండి, మీ ఇష్టం. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అందులోనే. అది మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కొంచెం టూత్పిక్ తీసుకొని ఇట్లా గుచ్చి చూడండి, ఆ పిక్కి ఏదన్నా అంటిందా. అదే ఇంకొంచెం సేపు పెట్టండి. మళ్ళీ కొంచెంసేపు అయ్యాక మళ్ళీ 10 నిమిషాలు అయ్యాక చూడండి, అది కొన్ని ఇంకొక 2 నిమిషాలు ఉంచాలి, అయిపోతుంది. ఇంకా అంతేనండి, ఇది రెడీ అయిపోయినట్టే. దాన్ని చల్లారాక చక్కగా కట్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చూసారా, పైన ఉన్నాయి అవన్నీ కిందకి అడుక్కి వెళ్ళిపోకుండా ఎంతో చక్కగా ప్లమ్ కేక్ లాగా వచ్చింది కదండి. కేక్ ఎంతో టేస్టీగా, ప్లమ్ కేక్ లాగానే అంతకంటే చక్కగా హెల్తీగా ఉందండి. ఇది తినేసే ప్లమ్ కేక్లో ఇంకా మైదా ఉంటుంది, ఇదైతే జస్ట్ ఓట్స్తోని తేనెతోని చేసినదండి. ఎంత బాగుందో. చక్కగా తినేసి అందరికీ చేసి పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇంకొకసారి చక్కగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.